హలో గాయ్స్, కర్నూలు అనగానే మనందరికీ కొండారెడ్డి బురుజు అనేది బాగా ఫేమస్. కానీ కర్నూలు వాళ్ళకి మాత్రం 1960 నుంచి ఇక్కడ దొరికే ఈ స్వీట్ అనేది బాగా ఫేమస్ అని అయితే విన్నాను. బ్రెడ్ జాము షీర్ కోవా. సరే, ఇంత ఫేమస్ కదా, మనం కూడా ట్రై చేద్దామనేసి నేను మా బామర్ది అయితే బైకులు తీసుకొని డైరెక్ట్గా ఇక్కడ దొరికే ఈ జీకే స్వీట్స్ కాడికి అయితే వెళ్ళిపోయి బ్రెడ్ జాము షీర్ కోవా ఒకటి ఇవ్వండి బాబాయ్ అయితే ఆర్డర్ చెప్పాను. ఆయన అయితే ఒక బ్రెడ్ని తీసుకున్నాడు. బ్రెడ్కి హోల్ వేసి దాంట్లో జామ్ పోసాడు. జామ్ పోసి ఒక గులాబ్ జామ్ ఒకటి వేసి మళ్ళీ జామ్ పోసాడు. దానిపైన లైట్గా కోవా అనేది కరిపించేసి డైరెక్ట్గా ఒక పేపర్లో పెట్టేసి నా చేతిలో అయితే పెట్టేశాడు. సరే, దీన్ని అయితే మనం టేస్ట్ చేద్దాము అని చెప్పేసి నేనైతే డైరెక్ట్గా తీసుకున్నాను. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటి అనేది. టేస్ట్ అయితే చాలా బాగున్నది. చాలా బాగున్నది టేస్ట్. కానీ దీన్ని నేనైతే ఒక్కడనైతే తినలేనైతే నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం, నేనైతే మ్యాక్సిమం తినడానికైతే ట్రై చేస్తాను ఒక్కడనే. ఈ టేస్ట్ అయితే చాలా బాగున్నది. కానీ స్వీట్ అనేది హెవీగా ఉన్నది. మ్యాక్సిమం ఒక్కడనైతే నేనైతే తినలేను. కానీ నేనైతే ప్రయత్నం అయితే చేస్తాను, ఒక్కడిని తినే ప్రయత్నం. అబ్బో, ఇదైతే నేనైతే తినలేకను, నాకు అర్థమైపోయింది. కానీ ఒకసారి అయితే ప్రయత్నం చేద్దాం, ఒకసారి తినే ప్రయత్నం. మొత్తం ఏమైనా తినగలమేమో ప్రయత్నం అయితే చేస్తాను. అబ్బో, ఇదైతే నాకైతే తినే ప్రయత్నం అయితే నా వల్ల అయితే కాలేదు. ఇంక దాన్ని అయితే తీసేసాను, మా బామర్దికి అయితే ఇచ్చేసాను. ఇక్కడ ఇది బ్రెడ్ జామున్ షీర్ కోవా 35 రూపాయలు. ఇంతేకాదు, ఇక్కడ చాలా రకాలైతే స్వీట్స్ అనేటివి మనకి పాలకోవకు సంబంధించి చాలా రకాలైతే ఉన్నాయి. ఇది ఎన్నాళ్ళు అవుతుంది బాబాయ్ ఏంటి బాబాయ్ అయితే నేనైతే కొనుక్కుందాం అయితే ప్రయత్నిస్తే, ఇది 1960 నుంచి అయితే ఇదే ప్లేస్ ఇదే షాప్ అనేది ఇక్కడ జీకే స్వీట్స్లో అయితే అవైలబుల్గా ఉన్నదండి అని అయితే చెప్పేశారు. ఇది మెయిన్ బజార్, కర్నూలు మెయిన్ బజార్లో అయితే ఉంటుందన్నమాట ఈ స్వీట్ షాపు. ఎవరన్నా కావాలి ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఒకసారి వచ్చి ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నది, రావచ్చు, ట్రై చేయొచ్చు. ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇది గుర్తున్నది కదా, జీకే స్వీట్స్. అక్కడికి వచ్చి అయితే డైరెక్ట్గా ఒకసారి ట్రై చేయండి.